వెల్కమ్ టు మై ఛానల్ బిందు గారి ఇల్లు. ఈ రోజు పన్నీర్ పెప్పర్ ఫ్రై చేసుకుందామా. కావాల్సిన ఐటమ్స్: టమాటా, 2 ఆనియన్స్, పెప్పర్, చిల్లీ, కరివేపాకు, పన్నీర్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, ధనియాల మసాలా. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఇట్లా బౌల్లో తీసుకొని దీన్ని లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని, కార్న్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకొని దీన్ని మనం ఇలా అనుకోవాలి. ముక్కలకి బాగా పట్టాలి. బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ మెల్లమెల్లగా ఫ్రై చేసుకుందాం. ఇట్లా బ్రౌనిష్గా వచ్చాక తీసేసేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని ఇందాక మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ దీంట్లో కొంచెం పోసుకుందాం, 2 స్పూన్లు. ఆయిల్లో కొంచెం సోంపు, యాలకులు, చెక్క వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్ కొంచెం బ్రౌనిష్గా రావాలి. ఆనియన్ సన్నగా తరుగుకుంటే త్వరగా ఏగుతుంది అనమాట. దీనికి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఆనియన్ అటు కొంచెం కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోగానే టమాటాలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, పెప్పరు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఈ మసాలాలు పచ్చివాసన పోయేదాకా అట్లా వేపుకోవాలి. పచ్చివాసన పోగానే కొంచెం వాటర్ వేసి ఉడికించు. మసాలాలు పచ్చివాసన పోయింది కదా, నేను వాటర్ పోస్తున్నాను. ఇది కొంచెం బాగా ఉడకాలి, దగ్గర పడాలన్నమాట. మనకి ఆయిల్ బాగా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ పీసెస్ వేసేసి ఒక 2 మినిట్స్ బాగా ఇదంతా మసాలా ముక్కలకు అంటారు, బాగా పీల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఇట్లా ముక్కలకి మసాలా అంటేదాకా ఫ్రై చేసుకుందాం మనం. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు అయిపోయింది మనకి వేడిగా పన్నీర్ పెప్పర్ ఫ్రై రెడీ. సూపర్. మర్చిపోయాలా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు కొట్టండి.